హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం రానున్నటువంటి 10 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల పాటు రాయలసీమ, మధ్యాంధ్ర, అదేవిధంగా కోస్తా తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇప్పటికే రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, పీలేరు, పలమనేరు, సత్యసాయి, అన్నమయ్య, కడప ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. డిసెంబర్ 17వ తారీఖు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఈసారి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా ప్రాంతాల వరకు కూడా భారీ వర్షాలే నమోదు కానున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో తెలంగాణ కూడా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు అయితే పొడి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు నుంచి వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.